విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం గణపురం మండలం మైలరింగ్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణాలు, హ్యాండ్ వాష్ ప్లాట్ఫారాలు, మంచినీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలతో పాటు శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేలా అందరూ తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను భవిష్యత్తులో ఎవరు ఏమవుతారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ పక్కాగా సరిపోయేందుకు ముందస్తుగానే కొలతలు తీసుకున్నామని, ఆ ప్రకారమే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించామని అన్నారు. బడిబాట కార్యక్రమంలో బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. బడిఈడు పిల్లలెవరూ బడి బయట ఉండవద్దని, ప్రతి ఒక్కరిని బడుల్లో చేర్పించాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పిల్లలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఈఓ రామ్ కుమార్, డిఆర్డీఓ నరేష్, ఎంపీడీఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ, డిఈలు తదితరులు పాల్గొన్నారు.